సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీనికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ తాజాగా రిలీజ్ అయింది. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. రాధిక దెబ్బ తర్వాత టిల్లు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్లు, డీజే ఈవెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో టిల్లు లైఫ్ లోకి ఓ రోజు లిల్లీ జోసెఫ్ అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. అలా ఇద్దరు దగ్గరవుతారు. ఓ రోజు తన గదిలో ఒక లెటర్ పెట్టి లిల్లీ మాయమవుతుంది. లిల్లీ ఎక్కడ ఉందని టిల్లు ఆమెను వెతకడం మొదలు పెడతారు. ఇంతలో ఓ రోజు ఆసుపత్రిలో కనిపించి తాను ప్రెగ్నెంట్ అని లిల్లీ చెప్తుంది. దీంతో టిల్లు తనని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొస్తాడు. సరిగ్గా టిల్లు బర్త్డే రోజు తనని ఇంటికి పిలుస్తుంది. అది రాధిక ఉండే ఫ్లాట్. రోహిత్ ఎక్కడ చనిపోయాడో అదే ఫ్లాట్. సంవత్సరం నుంచి అన్నయ్య రోహిత్ కనిపించడం లేదని సాయం చేయమని టిల్లును కోరుతుంది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకు వచ్చింది, ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్ కు టిల్లు లైఫ్ కి లింక్ ఏంటి, అసలు చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. డీజే టిల్లు హిట్ కావడానికి మొదటి కారణం టిల్లు క్యారెక్టరైజేషన్. హైదరాబాద్ భాషలో మాట్లాడటం వల్ల ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. దీనికి సీక్వెల్ గా వచ్చిందే టిల్లు స్క్వేర్. సిద్ధు మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేశాడనే చెప్పవచ్చు. టిల్లు క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. సినిమా మొదలైనప్పటి నుంచి టిల్లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం కూడా తగ్గకుండా సినిమాను సెటప్ చేసుకున్నారు. టిల్లు కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ చెప్పనక్కర్లేదు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ట్విస్టుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి అనిపిస్తోంది. ఒకసారి ప్రేమలోకి వెళ్లాలనుకుని ప్రయత్నించి టిల్లు ఎలాంటి తిప్పలు పడ్డాడనేది సినిమా. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. అప్పటి వరకు కామెడీగా ఉన్న సినిమా ఇంటర్వెల్ సీన్ తో సీరియస్ మూడ్ లోకి వెళ్తుంది. అనుపమ గ్లామర్ డోస్, రొమాన్స్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ కు కాస్త ఇబ్బంది అనిపిస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే టిల్లు స్క్వేర్ తో సిద్ధు అదరగొట్టాడని చెప్పవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ ప్రతిదీ పర్ఫెక్ట్ నెట్ లో ఉంది. టిల్లు క్యారెక్టర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. క్యారెక్టర్ను బట్టి ఆమె గ్లామరస్ గా కనిపించారు. మిగతా వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. రామ్ మిర్యాల, అచ్చు పాటలు బాగున్నాయి. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుందని చెప్పవచ్చు. దర్శకుడు మల్లికరామ్ తనదైన దర్శకత్వంతో ప్రేక్షకులను అలరించాడనే చెప్పవచ్చు. ఫైనల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు చూసుకుంటే టిల్లు యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, అనుపమ గ్లామర్, కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్. ఇక ఈ మూవీకి మైనస్ పాయింట్స్ చూస్తే రొటీన్ కాన్సెప్ట్, ఊహించని విధంగా కొన్ని సన్నివేశాలు, సాగతీత అనిపించే సెకండ్ హాఫ్. ఇక ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 3.5/5. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.